ఓం నమ శివాయ. కొండదేవత మహాశక్తి అమ్మవారు కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు. జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం ప్రజలందరికీ హారి ఆరోగ్యాలతో విద్యా ప్రాప్తి, ఉద్యోగము, ఆరోగ్యము, మనశ్శాంతి, చేయాల్సిన విదేశాల ప్రయాణాలు అన్నీ కరెక్ట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఈ జనవరి మాసం రాశి ఫలితాలలో ధనుసు రాశి ఫలితాలు. ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా అదృష్ట యోగం, జీవిత యోగం, స్థాన యోగము, పూజ యోగము. ఈ అదృష్ట యోగంలో చూసుకుంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా వీళ్ళకి ఉండి 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 ఆలోచించి ఫోన్లు చూసి అన్నీ చూసి ఒకటేసారి రాంబాణం వేస్తుంటారు. వీళ్ళు వేసారు అనుకోండి, అది 100% కరెక్ట్గా అయిపోతుంది, సెట్ అవుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ వీళ్ళు అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. మనకి అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా థింకింగ్ చేస్తుంటారు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు, కడుపులోనే ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. నరదిష్టి ప్రభావము, కన్ను దిష్టి ప్రభావము, ఈ 3 ప్రభావాల వల్ల ఈ 3 గ్రహాలు వీళ్ళ మీద కొంచెం ఘోషిస్తున్నాయి. వీళ్ళ ఘోషించిన దానివల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎంతో సాధించాలనుకుంటారు, అనుకోకుండా బ్రేక్ అయి కింద పడిపోతుంటారు. మరి కింద పడిపోయిన వాళ్ళు వీళ్ళకి ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. అంటే ఒక భార్య నుంచైనా కానీ, లేదా మన బంధువు మిత్రుల్లో ఎవరైనా సరే ఒక స్త్రీ నుంచి చెడు ఇబ్బందులు, చెడు సికాకులు, లేనిపోయిన నిందెలు, కొన్ని సమస్యల వల్ల చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో కొన్ని అద్భుతాలు రాబోతున్నాయి. అంటే కొంతమంది పరిచయాలు కావటం, కొన్ని పనులు కావటం, కొన్ని నూతన కార్యక్రమాలు కొన్ని డెవలప్మెంట్ చేయటం, చేసే వ్యాపార ఉద్యోగ బిజినెస్లలో కొంచెం డెవలప్మెంట్ కావటం, మరి హోమ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత రాజకీయ ఫలితాలు కానీ, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళు కూడా, కొంత బిజినెస్ పరంగా చేసే వాళ్ళకి కూడా కొత్త బిజినెస్లు కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా వీళ్ళ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో అభివృద్ధి అనేది కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఈ జనవరి మాసం ఈ సంక్రాంతి టైంలో వీళ్ళకి కొన్ని అద్భుతాలు, కొన్ని విజయవంతం అయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి శత్రువు వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలని వీళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ ఆ పని చేస్తే ఎదుటివాడు ఏమనుకుంటారో, ఎదుటివాడు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారో అని కొన్ని డౌట్ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మీరు డౌట్ ఫీలింగ్ అనేది పడాల్సిన పనేం లేదు. ధైర్యంగా మీరు ముందడుగు వేయండి. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు విజయవంతం అవుతుంది. కాబట్టి ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషించిన దాని వలన, రావుకేతువులు శనిగ్రహాల వలన మీకు మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, నోటుకు అందుకోకుండా మిస్ కావటం, ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమంది మగవాళ్ళ నుంచి కానీ, ఆడవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన నిందెలు, సికాకులు కొన్ని వస్తాయి. మీరు దాంట్లో చాలా జాగ్రత్తగా కొంచెం పాటించాలి. ఎవరినైనా నమ్మకూడదు. ఎదుటివాడు నమ్మారనుకోండి, మీకు నామాలు అనేది తప్పదు. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి మెయిన్గా కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని ఉద్యోగ డిపార్ట్మెంట్ గురించి అనుకోకుండా వాళ్ళు చేయాల్సిన కొంత డిపార్ట్మెంట్ గురించి కానీ, వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి కానీ కొంచెం విదేశాలు వెళ్ళే యోగం
అతి దగ్గరలోనే కనబడుతుంది. మరి అనుకోకుండా వీళ్ళు విదేశాల ప్రయాణాలు వెళ్ళటం, అక్కడ కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టడం, అక్కడ కొన్ని విజయాలు సాధించటం, ఇక్కడ కాని కొన్ని విజయాలు అక్కడ మీకు తప్పకుండా విజయవంతమయ్యే కొన్ని సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, వృద్ధుల్ని ప్రేమించాలి. మీరు ముఖ్యంగా మనకి దగ్గరలో ఉండాల్సిన గోమాత దగ్గరికి వెళ్ళి ఒక 5 అరటిపండ్లు ఆ గోమాతకి మీరు తినిపించి నమస్కారం చేసుకొని మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే జై శ్రీరామ్, జై శ్రీరాముని మీరు పూజించాలి. ఆ రాముల వారిని మీరు పూజించి మీ దగ్గర ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి మీరు శనివారం కానీ సోమవారం కానీ శనివారం కానీ తప్పకుండా ఆ రాముల వారు గుడికెళ్ళి మీరు ప్రదర్శనలు చేసి కొన్ని పూజా కార్యక్రమాలు చేసి అక్కడ కొంచెం అన్నదానం అనేది మీ చేతుకుంటా కొంచెం వృద్ధులకి పెట్టినట్టుగా అయితే తప్పకుండా మీకు ఆ భగవంతుని కరుణా కటాక్షం అనేది మీకు అనుగ్రహం అనేది అవుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా నిదానంలోనే ఆలోచించినట్టుకైతే మీకు మంచి మంచి భవిష్యత్తులో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ భగవంతుడు అనుగ్రహం ఆశీర్వాదంతో మీరు తప్పకుండా ముందుకు వస్తారు. మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నెన్నో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు పోయే కాడ ఏం జరుగుతుంది, వచ్చే కాడ ఏం జరుగుతుంది అనేది జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా మాకు కిందకి నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మేము అన్ని విషయాలు మీకు పరిష్కారం చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.